జై బాలయ్య, జై బాలయ్య. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమాము ఉన్నది ఈ పుణ్యభూమి అనంతపురం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం ప్రజలు. అనంతపురం ప్రజలకి మంచి చేస్తే పైకి తీసుకెళ్తారు, అద్భుతంగా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అలానే తప్పు చేస్తే ఇదే గడ్డ పైన పాతేసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. ఎంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? ఎన్ని? 7 వింతలున్నాయి. కానీ ఈరోజు కొత్త వింత వచ్చిందండి, 8వ వింత. అదేంటో తెలుసా? ప్రిజనరీ జగన్ కి విజన్ ఉందంట. జైలుకి వెళ్ళిన వాళ్ళకి విజన్ ఉంటుందా? ఉంటుందేమో. దేంట్లో ఉంటుందో చెప్పాలి. గంజాయిలో ఉంటుంది, ఇసుక దొబ్బే దాంట్లో ఉంటుంది, మద్యం డబ్బులు ఎట్ట దొబ్బాలో తెలుస్తుంది, గన్నులన్నీ ఎలా కాజేయాలో తెలుస్తుంది, పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూముల్లో కూడా డబ్బులు ఎట్ట లేపేయాలనేది విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట్లు ఆడాడు. విశాఖపట్నానికి 3 పనులు చేశాడండి. ఏంటో నేను చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. 500 కోట్ల రూపాయలు. బాత్రూంలో ఉన్న కమ్మోడు ఖర్చు 25 లక్షల రూపాయలు. మళ్ళీ రెండోది కట్టాడు, బస్సు షెల్టర్ కట్టాడు, గట్టిగా గాలి వస్తే పడిపోయింది. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో రెండు సార్లు పోయింది అది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, నాకు విజన్ ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కానీ జగన్ ఒక దరిద్రపు పాదం అండి, దరిద్రపు పాదం. విశాఖపట్నానికి నేను వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్లో గ్యాస్ లీక్ అయిపోయింది. రెండోసారి వస్తానంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీ రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్నగాక మొన్న వెళ్లే ముందల, ఒకరోజు ముందల బైజు సెంటర్ తగలబడిపోయింది. అంత దరిద్రపు పాదం ఈ జగన్. ఏకంగా ఉత్తరాంధ్ర నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు జగన్కి అంతిమ యాత్ర ఇచ్చేదానికని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. దాంట్లో ఇంకో వింత జరిగింది. అదేంటో తెలుసా? ఏంటది? గ్రాఫిక్స్ తో ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ, చూసారా? అది వాళ్ళకి బ్రాండ్. అది ఏంటది? కోడికత్తి బ్రాండ్. రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు. నేనే ఆశ్చర్యపోయా, అబ్బా ఎక్కడొచ్చిందిరా ఏడి అని. అప్పుడు నా పిఆర్కి ఫోన్ చేసి కనుక్కో ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది అని అడిగా. అప్పుడు చెప్పాడు, సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేశాడు, ఇమ్మీడియట్గా ఒక గ్రాఫిక్స్ పంపించండి, విశాఖపట్నం ప్రజలు చూపించాలని. వాళ్ళు పాపం సాక్షి వాళ్ళకి ఏం తెలుసు, కోడికత్తి తప్ప. మా సాక్షి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, లేదా రాలేదు? అయ్యో పాపం, నేను జీతాలు కట్టట్లేదు వాళ్ళకి పాపం ఏం తెలుసు, కోడికత్తే తెలుసు. 2 కోడికత్తులు కలిపి అదొక డిజైన్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు చూసాం. ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా చెప్పే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు. ఇంకో ప్రశ్న వేస్తున్నా మీకు, చిన్న క్విజ్. రెడీనా? బాబాయిని లేపేసింది ఎవరు? అరే ఆగండి ఆగండి ఆగండి, ఆప్షన్ ఇవ్వాలి. బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ముగ్గురు. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది.
సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి. హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయదని పిలిపించింది సునీత గారు. ఇంకా విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడమ తప్పం అంటాడు మా అన్న. అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు. ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలు వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీతారెడ్డి గారు. ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుగుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. సునీతమ్మ అడిగింది, ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే పైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడున్న తల్లిలు ఆలోచించాలా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు జగన్. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన మనకు కంపడే బొలుగు బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటున్నా. కానీ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, చెప్పాలి కదా మళ్ళీ. అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, చంద్రన్న బీమా కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి ఏడా మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది.